అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవంలో జరిగిన ఘర్షణపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పందించారు. మతాలు అడ్డం పెట్టుకుని సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అవుతామంటే విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ ఘర్షణపై పుకార్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఊరేగింపు అనేది దేవాదాయ శాఖ వాళ్ళు ఎంతో ప్రశాంతంగా కండక్ట్ చేస్తూ పోతుండగా కొంతమంది హిందూ సంఘాల పేరుతో దాంట్లో చేరటం, కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా వాళ్ళ బిహేవియర్, హావభావాలు ఉండటం, అదేవిధంగా ముస్లింల వైపు కూడా కొంతమంది ఆ జంక్షన్లో ఉండి అసలు ఒక ఊరేగింపు వెళ్ళకూడదు అనే అర్థం వచ్చేటట్టు వాళ్ళ మాటలు, బిహేవియర్ ఉండటం, అదేవిధంగా మసీదులో కూడా కొంతమంది మత పెద్దలు కూడా రెచ్చగొట్టే విధంగా పోలీసులు మమ్మల్ని మోసం చేశారు అంటూ కొన్ని అన్నెసరీ వ్యాఖ్యలు చేస్తూ దాంట్లో అనౌన్స్మెంట్స్ ఇవ్వడం వల్ల బోత్ సైడ్స్ ఉన్న ఆకతాయిలు ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో పెద్దలు కొంతమంది బోత్ సైడ్స్ కూడా వాళ్ళని సమయం పాటించేదానికి సహకరించడానికి ఎంతో కష్టపడ్డారు. అయితే కొంతమంది ఆకతాయిలు చివరికి మత పెద్దల మాట కూడా వినకుండా దీంట్లో వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని రెచ్చగొడుతూ పోలీసుల మీద రాళ్ల దాడి, అదేవిధంగా కొంతమంది ఉన్నతాధికారుల మీద చెప్పులు విసిరే పరిస్థితి కూడా వాళ్ళు తేవడం జరిగింది. తద్వారా ముస్లిం సైడ్ దాదాపు 1000 మంది వరకు ఇటువంటి ప్రోత్సాహం వల్ల